ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా సిపిఐ అభ్యర్థిగా నెల్లికంటి సత్యం పేరు ఖరారైంది. హైదరాబాద్ మగ్ధూం భవన్లో జరిగిన సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా నెల్లికంటి సత్యం పేరును ప్రకటించారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కునంనేని సాంబశివరావు రేపు ఉదయం 10 గంటలకు ఎమ్మెల్సీ అభ్యర్థిగా నెల్లికంటి సత్యం నామినేషన్ దాఖలు చేయనున్నట్టు ఆయన తెలిపారు. ప్రస్తుతం నెల్లికంటి సత్యం నల్గొండ జిల్లా సిపిఐ కార్యదర్శిగా, రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా ఉన్నట్టు తెలిపారు కునంనేని. అభ్యర్థులతో పాటు సిపిఐకి సంబంధించి కూడా ఒక స్థానాన్ని కేటాయించడం జరిగింది. ఈ సందర్భంగా ఆనాడు అంటే 23 డిసెంబర్లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో మాకు మాట ఇచ్చి మాటను నిలబెట్టుకున్నటువంటి కాంగ్రెస్ అధిష్టాన వర్గానికి, ప్రత్యేకించి ముఖ్యమంత్రి గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు ప్రత్యేకించి కొత్తగా బాధ్యత తీసుకున్న తర్వాత ఆయన ఎట్టి పరిస్థితుల్లో స్నేహం కావాలని చెప్పి ఆయన కోరడం జరిగింది. అలాగే ఉత్తమ మీనాక్షి నటరాజన్ గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మన రాష్ట్రానికి సంబంధించి, కేంద్రంలో అక్కడ రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు, వేణుగోపాల్ గారు, వీళ్ళందరూ కాంగ్రెస్ సమిష్టిగా ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి వారు